కొట్టారు సార్. చెప్పారు. చెప్పి మరి కొట్టారు. యు ఆర్ లైక్ బ్రదర్, యు ఆర్ లైక్ గైడ్ ఎవ్రీథింగ్. మొత్తం రివ్యూస్ అన్ని వాళ్ళు రాసేసి ఇమ్మీడియట్‌గా కొంతమంది అయితే అక్కడే బయట నించొని దే ఇమ్మీడియట్‌లీ ఎవరు పర్ఫెక్ట్ అది ఇది అనుకున్న టైంలో వి ఓన్లీ ఒక్కసారి చూసుకుంటే మనకి శర్వా గారు పర్ఫెక్ట్. శర్వా గారు కొట్టారు సార్. చెప్పారు. చెప్పి మరి కొట్టారు. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద ప్రెస్ షో దగ్గర నుంచి. యాక్చువల్‌గా ఆ రోజు షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాను. వెనకాల నించొని చూస్తున్నాను ఎక్కడెక్కడ నవ్వుతారు ఏంటి అది ఇది అని చెప్పి. అనిల్ గారు డిస్టర్బ్ చేసేసారు సార్ ఫస్ట్ అయితే. సినిమా చూడండి వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు అని చూసే లోపల ఏమైంది అంటున్నారు. అరే ఆగండి సార్ నేను చేస్తాను మీకు నవ్వుతున్నారు సార్ అని మళ్ళీ మెసేజ్లు. అందరూ అయింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ అయిపోయింది. సంయుక్త, నేను, సాక్షి, భాను అందరం ఉన్నాం అక్కడ. వెళ్ళనివ్వలేదు. కాసేపు నించోబెట్టి మాట్లాడి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం రివ్యూస్ అన్ని వాళ్ళు రాసేసి ఇమీడియట్‌గా కొంతమంది అయితే అక్కడే బయట నించొని దే ఇమీడియట్‌లీ రివ్యూ పెట్టేశారనమాట. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అది వి కాంట్ ఎక్స్‌ప్రెస్ ఇన్ ద వర్డ్స్ అది జరిగిన ఇది. సో కమింగ్ టు 'నారి నారి నడుమురారి' ఆఫ్టర్ సామాజికవర్గంలో ఎలాంటి సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐడియాతో భాను అండ్ నందు ఈ ఐడియా చెప్పగానే దాన్ని డెవలప్ చేసి ఎవరు పర్ఫెక్ట్ అది ఇది అనుకున్న టైంలో వి ఓన్లీ ఒక్కసారి చూసుకుంటే మనకి శర్వా గారు పర్ఫెక్ట్. సో అని ఇఫ్ యూ రిమెంబర్ మీరు నాకు పిలిపించారు, వచ్చాను. ఆ రోజు నుంచి యాక్చువల్ ఫస్ట్ మీటింగ్ శర్వా గారితో కలిసినప్పుడు మేము అసలు సినిమాల గురించి మాట్లాడుకోలేదు. వేరే ఏవేవో మాట్లాడుకొని అవన్నీ కనెక్ట్ అయ్యాము. సో తర్వాత నరేషన్ ఇచ్చాము. ఇమ్మీడియట్లీ ద డే 1 ఎప్పుడైతే నరేషన్ ఇచ్చామో అప్పటి నుంచి సినిమా ఎండింగ్ వరకు స్క్రిప్ట్ విషయంలో ఆయన ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. జస్ట్ ఓన్లీ ఒక్కటి క్లైమాక్స్ ఒక్కటి చూసుకోండి అనేదో ఒక్కటి చెప్పారు అంతే. ఇంకా ఆ తర్వాత ఎవ్రీ టైం అలా జరుగుతూ ఉండింది. మధ్యలో ఆయన ఏదైతే చెప్పారో మేము కూర్చొని మధ్యలో మాకు ఈ షెడ్యూల్స్ గ్యాప్ రావడం వల్ల మా రైటర్స్ వీళ్ళు దాన్ని కొంచెం బ్యూటిఫుల్గా ఎమోషనల్గా మార్చేసరికి ఆ అనుకున్న హై వచ్చింది. అండ్ ఆ తర్వాత నుంచి ఎవ్రీడే ఆన్ సెట్ కానీ ఎక్కడైనా కానీ శర్వా గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అంటే అది అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు. ఇట్స్ లైక్ ఫన్ టు వర్క్ విత్ యూ సార్. వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడెప్పుడైతే కొన్ని సందర్భాల్లో నేను డౌన్ అయినా కొంచెం ఇబ్బందులు పడ్డా మీరు ఫోన్ చేసి నేనున్నాను అని చెప్పి నాకు ఎంతో పాజిటివ్ ఎంతో ధైర్యం ఇచ్చారు. యూనో అసలు ఈ మధ్యలో ఏవేవి జరిగినాయో మీకు తెలుసు. బట్ మీరు ఎప్పుడు మీ ఫోన్ వచ్చినా నాకు తెలియని ధైర్యం అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత సపోర్ట్ నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యు ఆర్ లైక్ బ్రదర్, యు ఆర్ లైక్ గైడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ రిజల్ట్ మిమ్మల్ని కలిసిన రోజు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అది అసలు నేను జీవితంలో మర్చిపోలేను. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ దేర్ ఆ టైంకి. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదైనా కథ ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడు ఈరోజు ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఫస్ట్ అది మొదలయ్యేది రైటర్స్ దగ్గర నుంచే. సో ఫర్ మీ ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ అండ్ 2 వండర్ఫుల్ రైటర్స్, భాను అండ్ నందు. సో భాను వైజాగ్లో ఉన్నాడు, ఇందాక నందు చెప్పినట్టు ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్ళాడు. సో హీఈస్ అ వెరీ బ్రిలియంట్ రైటర్. కామెడీ టైమింగ్ కానీ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ ఈజీగా అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ ఒక చేంజ్ ఏమన్నా అనుకున్నా ఇమ్మీడియట్గా దే కెన్ ఈజీలీ గెట్ ఇట్. ఇప్పుడు మీరు ఇందాక అదే మనం మాట్లాడుకున్నట్టు ఆ క్లైమాక్స్ ఫస్ట్లో అనుకున్న తర్వాత ఎలా అయితే మనకు అనుకూలంగా వచ్చిందో అది. అండ్ థ్యాంక్ యూ భాను, యు ఆర్ మై ఫ్రెండ్, బ్రదర్, ఎవ్రీథింగ్. నీకు తెలుసు అది, కానీ స్టేజ్ మీద చెప్తున్నాను అంతే. అండ్ నందు హ్యావ్ ఎ యునీక్ సెన్స్ ఆఫ్ కామెడీ. డైలాగులు విపరీతంగా రాస్తాడు. అంటే ఒక్కోసారి ఆ విపరీతంగా రాయటం వల్ల కూడా అవి తీసేయడానికి మళ్ళీ నందు ఇది వద్దు ఇది తీసేద్దామంటే బాగుంటుంది బ్రో పెట్టు అంటాడు. మళ్ళీ అక్కడ అనిల్ గారితో ప్రాబ్లం. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో. బట్ థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద రైటింగ్. సో మనకి సినిమా ఆడాలంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాతే మిగతావన్నీ గిమోషన్స్ అవన్నీ తర్వాత. సినిమా బాగుంటే సినిమానే మాట్లాడుతుంది, కంటెంట్ బాగుంటుంది. సో నాకు ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చిన భాను అండ్ నందు థ్యాంక్ యూ వెరీ మచ్.